ముంబైలో మొహరం రోజు దాదాపు 15,000 మందికి ఎలుకల మందు పెట్టి చంపాలనుకున్న ఓ కుట్రదారుడి కుట్ర బట్టబయలైంది. ఓ సాధారణ మహిళకు వచ్చిన అనుమానంతో ఈ కుట్ర భగ్నమైంది. ఇప్పటికే కుట్రదారుడు ఎవడైతే ఉన్నాడో ఫయాజ్, వాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలుకల మందు నింపిన 15,000 క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. నిందితుడు ఫయాజ్ ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నాడు. నిందితుడు ఫయాజ్ విషపూరిత క్యాప్సూల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఈ విషం నింపిన క్యాప్సూల్స్, అంటే ఎలుకల మందు ఏదైతే ఉందో జింక్ ఫాస్ఫేట్, ఆ విషం నింపిన ఆ క్యాప్సూల్స్ ను మొహరం రోజు, శుక్రవారం అయితే మొహరం జరిగిందో మొహరం రోజు ముంబైలో 15,000 మందికి వాటిని ఇవ్వాలి అని ఫయాజ్ టార్గెట్ గా పెట్టుకుని 15,000 మందిని చంపాలనే కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. ఫయాజ్ ఈ విషపూరిత క్యాప్సూల్స్ తో మహిళల్ని ఎక్కువ టార్గెట్ చేసుకోవాలని భావించినట్లుగా తెలుస్తుంది. ఇవి నొప్పి నివారణ మందులని, ఇమ్యూనిటీ బూస్టర్లు అని చెప్పి 11 చాక్లెట్లను పంచాడు. అంటే అతను కొంతమందికి వాటిని ఆ క్యాప్సూల్స్ ను పంచాడు. ఆ తర్వాత చాక్లెట్లు అని చెప్పి కూడా జనాలపైకి విసిరాడు. రే రోడ్ రహమతాబాద్ శ్మశానం వద్ద అతడు ఉచితంగా క్యాప్సూల్స్ పంచడంపై ఓ మహిళకు అనుమానం వచ్చింది. మొహరం రోజు ఉచితంగా పంచుతుంటే ఈ ఫయాజ్ మహిళకు అనుమానం వచ్చింది. దాన్ని తెరిచి చూసింది ఆమె తీసుకొని, ఆ చాక్లెట్ ఏంటని చూస్తే అందులో పౌడర్ ఉంది. ఏంటి పౌడర్ అని చెప్పి ఆమె స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఫయాజ్ అదుపులోకి తీసుకున్నారు. 14,900 క్యాప్సూల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అంటే అప్పటికే 11 మందికి వలిచేశాడు వాటిని. అవి తిన్న వాళ్ళు కూడా అస్వస్థతకు గురయ్యారు. అంటే తిన్నవారు కూడా అస్వస్థతకు గురి కావడంతో వారిని వెంటనే హాస్పిటల్ ధరిస్తే ప్రమాదం నుంచి బయటపడ్డారు. మొత్తంగా 15,000 మందిని ఆ రోజు చంపాలని చెప్పి ఫయాజ్ కుట్ర పడినట్లుగా పోలీసులకైతే విచారణలోనే అతడు చెప్పినట్లుగా తెలుస్తోంది. జింక్ ఫాస్ఫేట్ ఏంటి, ఎలుకల మందు అయితే ఉందో జింక్ ఫాస్ఫేట్ ను మనిషి తింటే అది శరీరంలో ఆమ్లాలతో చర్య జరిపి ఫాస్ఫేట్ గ్యాస్ విడుదల చేస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, లివర్, బ్రెయిన్ తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది. ఈ విషయానికి యాంటీ డోస్ కూడా లేదని చెప్పి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. నిందితుడు ఎవడైతే ఫయాజ్ ఉన్నాడో దాదాపు 50 కిలోల జింక్ ఫాస్ఫేట్ ను 30 ఖాళీ క్యాప్సూల్స్ ను కొనుగోలు చేసి, అంటే అతడే కొని 50 కిలోల జింక్ ఫాస్ఫేట్ 30 ఖాళీ క్యాప్సూల్స్ ను కొని అతడే ఒక గెస్ట్ హౌస్ లో దీనంతా, అంటే క్యాప్సూల్స్ లోకి జింక్ ఫాస్ఫేట్ నింపి ఈ 15,000 మందికి ఇవ్వాలి, అంతమందిని చంపాలని మొహరం రోజు అతను ప్లాన్ చేసుకున్నట్లుగా అయితే విషయంలో తేలినట్లుగా తెలుస్తోంది. నిందితుడు ఫయాజ్ ఉన్నత విద్య, అంటే బీబీఏ చేశాడు. అతను బీబీఏ చేశాడు, బాగా చదువుకున్నాడు. కొన్నాళ్ళు తన తండ్రితో కలిసి ఫ్యాక్టరీలో పనిచేశాడు. ఆ తర్వాత ఫారిన్ వెళ్ళాడు. ఇరాన్, ఇరాక్ లో కూడా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అతని కుటుంబం అయితే ఇరాన్ లో ఉంటుంది. అక్కడ అతను మాత్రం ఇక్కడ ఉంటాడు. మరి ఇక్కడ ఎలా ఉంటున్నాడు అనే దాని మీద కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారో 14,900 క్యాప్సూల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. 14,900 క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాకుండా దీని వెనుక ఏదైనా కేవలం ఫయాజే గెస్ట్ హౌస్ లో కూర్చొని జింక్ ఫాస్ఫేట్ కొని క్యాప్సూల్స్ కొని వాటిలో నింపి ఈ భారీ కుట్రకు, అంటే ఇంత మందిని చంపాలనే కుట్రకు ప్లాన్ చేశాడా, లేదా దీని వెనుక ఏదైనా ఉగ్రవాద సంస్థ లేదా ఏదైనా మత కలవరాలు సృష్టించే గ్యాంగ్ ఏదైనా ఉందా అనే కుట్ర కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ని వేల క్యాప్సూల్స్ తయారీకి, అంటే 15,000 క్యాప్సూల్స్ లో వాటిని నింపాడు, వాటిని అంతా పంచాలనుకున్నాడు మొహరం రోజున. అంటే వీటి తయారీకి వాటిని ముడి పదార్థాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఈ కుట్రలో ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉందనే విషయాలపై కూడా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫయాజ్ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఈ ఘటనతో ముంబై పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా నగర ప్రజలకు పోలీసులు కూడా రిక్వెస్ట్ చేశారు. మొత్తంగా అయితే ఒక భారీ కుట్ర అయితే బయటపడింది. ఫయాజ్ అనేవాడు మొహరం రోజున 15,000 మందిని చంపాలనే కుట్రతోటి ఈ క్యాప్సూల్స్ తయారు చేసి ఎలుకల మందు వాడే జింక్ ఫాస్ఫేట్ అందులో క్యాప్సూల్స్ లో నింపి వాటిని పంచాలనుకున్నాడు. కానీ మహిళకు వచ్చిన అనుమానంతో అప్పటికే 11 మందికి పంచేశాడు. కానీ మహిళకు వచ్చిన అనుమానంతో ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫయాజ్ అదుపులోకి తీసుకున్నా. మరి దీని వెనక ఏదైనా ఉగ్రవాద సంస్థ కుట్ర ఉందా అంటే ఇంత మంది ఫయాజ్ ఇరాన్, ఇరాక్ లో ఉండొచ్చాడు. అతని కుటుంబం కూడా ఇరాన్ లో ఉంది. ఇప్పుడు అతను అక్కడ కూడా విదేశాల్లో కూడా చదువుకున్నాడు. కానీ ఇక్కడ ఎందుకుంటున్నాడు, ముంబైలో ఎందుకుంటున్నాడు, మొహరం రోజున ఈ పని ఎందుకు చేయాలనుకున్నాడు, భారీ కుట్ర ఏదైతే ఎందుకు చేయాలనుకున్నాడు అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ.